విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, చిన్న కొంచెం ఈ రోజు నుంచి మరి నర్సరీ స్కూల్కి వస్తుంది. అంగన్వాడీ సెంటర్ దగ్గర నడిచేటువంటి నర్సరీ స్కూల్ స్టూడెంట్ ABCD నేర్చుకుంటారు. ఓకే, మీడియా ప్రతినిధులకు సహకరించాలి. జరగాలి, వాళ్ళు ఫోటోలు ఇస్తారు. ఓకే, ఇవన్నీ కలగలిపితే మరి విద్యావంతుల యొక్క పని. కాబట్టి ఈనాటి బాలికలు అందరూ కూడా మంచి విద్యను అందుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ రైట్ కూడా మరి 2009లో వచ్చిన తర్వాత ఈ మోడల్ స్కూల్ కూడా ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు మన ములుగు నియోజకవర్గంలో దాదాపుగా 3 మోడల్ స్కూల్స్ కూడా తీసుకురావడానికి వారు కృషి చేయడం జరిగింది. ఈ మన బండారపల్లి కానీ, వెంకటాపురం కానీ, చల్వాయి దగ్గర కానీ మరి వారి యొక్క చొరవతోటి ఆ రోజు మనకి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ లైఫ్లో మరి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఖచ్చితంగా విద్య అనేది వాళ్ళ హక్కు, ప్రైమరీ రైట్, ప్రాథమిక హక్కు. కాబట్టి మనం ఎవరికి సీటు లేదని, ఎవరికి ఎడ్యుకేషన్ ఇవ్వమనేటువంటి వివక్షత కానీ, అవాయిడ్ చేయడం కానీ విద్య నుంచి మనకి ఎలాంటి రైట్ లేదు. అది రాజ్యాంగము మరి ఇచ్చినటువంటి హక్కు బాలలకు, బాలికలకు. కాబట్టి ఎడ్యుకేషన్ రైట్ కంపల్సరీ మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. అదే కాకుండా ఈసారి మన పంచాయతీరాజ్ శాఖలోనే ఉన్నటువంటి మరి సెర్ప్ ద్వారా మహిళా సంఘాలకు దాదాపుగా 30,000 మంది మహిళలకు కుట్టు మిషన్ వర్క్ కూడా వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం పంపిణీ చేసేటువంటి బట్టలని, యూనిఫామ్స్ అన్ని కూడా మన మహిళలే చేసారు. ఎందుకంటే ప్రైవేట్ ఏజెన్సీలకు, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చే కంటే మహిళలకు ఇవ్వడం ద్వారా వాళ్ళకు కూడా ఒక ఉపాధి ఉంటుంది. సకాలంలో కూడా మనం పని తీసుకోగలుగుతాం, ఎక్కువ మందికి పని కల్పించిన వాళ్ళం అవుతామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మరి మహిళలకే కుట్టు వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో మరి ఎవరు పుట్టినా సరే ఒక పేరుకు ఒక జతకు 50 రూపీస్ ఇచ్చేది. కానీ ఈసారి 75 రూపీస్ ఇచ్చి ఆ మహిళలకు కుట్టుగులి పెంచడం కూడా జరిగింది. కాబట్టి మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. బుక్స్ కానీ ఇంకా ఏమైనా ఉన్నా ఈ 15 రోజులలో మిగతా కూడా కంప్లీట్ చేస్తాం. అదే కాకుండా స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా నేనే ఉన్నా. దాంట్లో కూడా ఈసారి ఒక కీలకమైనటువంటి నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. మనము అంగన్వాడీ సెంటర్స్ చూస్తే కేవలం ఫీడింగ్ వరకు పిల్లలకు తీసుకొస్తాం, మంచి అంటే ఫీడింగ్ చేస్తాం, తినబెడతాం, ఆటలు పాటలు. కానీ మనం అదే నర్సరీ కోసం, అదే LKG కోసం, అదే UKG కోసం లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూళ్ళలో డొనేషన్స్ కడతాం. అట్లా వద్దు, మన అంగన్వాడీ సెంటర్లనే మనము నర్సరీ స్కూల్స్గా మార్చి ABCDలు
లేదా ఇంగ్లీష్ మీడియం కూడా నేర్పించాలనే లక్ష్యంతో ఈ దఫా 30,000లో 15,000 స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం అంగన్వాడీ సెంటర్స్లలో నర్సరీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం. నర్సరీని మనం స్టార్ట్ చేస్తున్నాం. మన పిల్లలు ఎక్కడికో పోవడం కాకుండా వాస్తవానికి అది కూడా ఎక్కడ చేస్తున్నారంటే ప్రైమరీ స్కూల్, ఇట్లా మనకు ఊళ్ళో ప్రైమరీ స్కూల్ ఉంటుంది, అక్కడ ఇది కూడా పెట్టడం ద్వారా ఇప్పుడు తమ్ముడు 5 ఏళ్ళు ఉంటాడు, చెల్లె 3 ఏళ్ళు ఉంటుంది. మరి తమ్ముడికి స్కూల్ పంపిస్తే చెల్లె ఇంటికాడు ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఒకే స్కూల్కు పక్క పక్కన ఉంటే తమ్ముని అన్న చూసుకుంటారు, తల్లిదండ్రులకు కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ కూడా ఏబిసిడీలో నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మన ఊళ్ళో ఫస్ట్ క్లాస్ నుంచి మన అదే స్కూల్లో పక్కన చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని మరి ఒక మంచి ప్రణాళిక సీఎం రేవంత్ రెడ్డి గారు, సంబంధిత శాఖ, మా సెక్రటరీస్, మేమందరం. నాకు ఇంతకుముందు కూడా కరుణ గారు విద్యాశాఖ కమిషనర్గా ఉండే, ఇప్పుడు నా దగ్గర సెక్రటరీగా ఉంది. మన వరంగల్ జిల్లాకు కూడా ఒకప్పుడు కలెక్టర్గా పనిచేశారు. వారందరి ఆలోచన, సీఎం గారి ఆలోచన అంతా ఒక కొత్త విధానాన్ని రూపొందించుకున్నాం. రాబోయే కాలంలో కూడా ఇంకా కొంచెం మహిళలకు బాటను తప్పి పిల్లలందరూ కూడా పుట్టిన సంవత్సరం పిల్లగాడు కూడా ఎక్కడ ఉండాలనేటువంటి దానికోసం కూడా ఒక క్రష్ లాంటిది కూడా